వీడియోలో వచ్చేసి చూడండి ఎంత కమ్మనైన దోసకాయ పచ్చడి ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. మనం ఇది వేడివేడి అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందన్నమాట. కానీ దోసకాయ చేసేటప్పుడు ముందు చేదు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, అదేవిధంగా 4 కరివేపాకు రెమ్మలు, అదేవిధంగా 4-5 పచ్చిమిర్చి అంటే మన కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి. ఎట్లా ఇవి కొంచెం వేయించుకున్న తర్వాత 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా మగ్గించుకోవాలి. అంటే కొంచెం టమాటా తొక్క మగ్గినట్టుగా ఉన్నంత వరకు మగ్గించుకుంటే సరిపోతుందన్నమాట. ఇట్లా మగ్గించుకున్న తర్వాత దీన్ని అయితే మనం పైన కొంచెం లైట్గా సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ 4 వెల్లుల్లి రెబ్బలు, అదేవిధంగా నిమ్మకాయ అంతా చింతపండుని ముందుగానే నానబెట్టుకుని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా స్పూన్తో మనం కలిపి పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ మనం ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇది మగ్గిపోయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసి రెడీగా ఉంచుకోవాలి. తర్వాత మళ్ళీ వేరే కడాయి పెట్టుకొని ఒక స్పూన్ పల్లీలని కొంచెం అంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని లోపల పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఒక స్పూన్ నువ్వులు కూడా వేసుకోవాలి. ఈ రెండింటిని బాగా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని పెట్టుకోవాలి. మళ్ళీ అదే కడాయిని స్టవ్ మీద పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని, నేను ఇక్కడ ఒక దోసకాయని అయితే తీసుకున్నానండి. మనం పిక్కలు తీసేసైనా వాడుకోవచ్చు, లేదా పిక్కలతో అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం సాల్ట్ చల్లుకొని దీన్ని కొంచెం లైట్గా మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా మిక్సీలో వేసుకున్నటువంటి నువ్వులు పల్లీలని బరకగా నలుగొట్టుకొని తర్వాత ముందుగా ఉడికించుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా వేసి రుబ్బి తర్వాత దోసకాయ ముక్కల్ని వేసుకొని కొంచెం బరకగా రుబ్బుకుంటే బాగుంటుంది. కొద్దిమంది పేస్ట్లా కూడా చేసుకుంటారు. ఇంకా ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకొని దాన్ని అందులోనే వేసేసుకొని జస్ట్ ఒకసారి మిక్సీ జార్లో తిప్పుకుంటే సరిపోతుంది. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి అక్కడక్కడ తగులుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ పోపు కోసం అని చెప్పేసి ఒక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకును వేసుకొని వేయించుకున్న తర్వాత ఇంకా పచ్చళ్ళు వేసేసుకుంటే సరిపోతుందండి. ఇంకా చాలా చక్కగా కమ్మనైన దోసకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఇది రోట్లో చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు వేడివేడి అన్నంలో ఈ పచ్చని వేసుకొని తింటే ఎంతో కమ్మగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.